విజయవాడలో లాంచ్ అయ్యాయి. సో ఆ టైంలో ఏ ఇండికేటర్స్ ఉన్నారో ఇప్పటికీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. హోటల్ వెనకాల హోటల్ బ్రాంచ్ అంటుంటాను. సో సెకండ్ బిల్డింగ్ తీసుకున్నాం. And last year we launched the third branch, and this year we are launching the fourth branch in Vijayawada. First reason, mental peace. More than money. More than money, mental peace is very, very important. Sir name is Roman Saini. Roman Saini sir. So the person who is running this organization is basically a teacher, educator. He is young, but he is very strong in delivering the content, and giving the top results and controlling the batch. Long term pill అనేటప్పుడు ఇంత గడ్డలు ఎలా ఉంటుంది హ్యాండిల్ వాళ్ళందరినీ ఈ నడవడు ఇక్కడ బట్ లాస్ట్ పిన్ ఆఫ్ సైలెన్స్ గా వెళ్తారు. రైట్, హీస్ వన్ ఆఫ్ ది హై డిమాండ్ ఫ్యాకల్టీ ఇన్ విజయవాడ. అంటే ఒక న్యూ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ బ్రాంచ్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. మేము కంప్లీట్ గా న్యూ టీమ్ తీసుకొస్తుంది, ఇట్ విల్ నాట్ హ్యాపన్. సో ఆల్రెడీ మాతో వర్క్ చేసి మాతో ట్రైన్ అవుతున్న టీమ్ని మేము కొంతమందిని గుంటూరుకి కాకినాడకి పంపిస్తున్నాం. అండ్ నైట్ 9 వరకు కూడా సార్ డైలీ క్యాంపస్ అవైలబుల్ ఉంటారు స్టూడెంట్స్ తో పాటు. నాకు విజయవాడ బ్రాంచ్ జేఈ రిజల్ట్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉంటాను. ఆ జేఈ రిజల్ట్ లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ వర్క్ బిహైండ్ ది స్క్రీన్ గివింగ్ దట్ రిజల్ట్. Right, so చాలా మందికి ఇదేంటి రిపోర్టింగ్ టు కాకినాడ. సో 9-10 వరకు పిల్లలతో పాటు ఉంది. హీస్ ఆల్సో ఆ ఫ్యాకల్టీ ట్రైన్ ఫ్రమ్ కోట. రైట్, సో అది యూజ్ అవ్వడం నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీచింగ్ టు ది కిడ్. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటే దెన్ దే విల్ గో ఫర్ ది ఫైనల్ హెచ్ఆర్. ఓకే, సో వీ ఆర్ ది టీమ్ ఇన్ హ్యాండ్లింగ్ యువర్ వర్డ్స్. రైట్, సో బోర్డ్ కానీ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ కానీ ఎవ్రీథింగ్ మేము 100% స్ట్రాంగ్గా క్యారీ చేసుకుంటాం. రైట్, నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నౌ సడన్గా వచ్చేసి బ్రాంచ్ గురించి తీసుకెళ్ళడం ఏ క్లాస్లో 50 మంది స్కూల్లో కనబడి అన్నాడు. ఆన్లైన్లో యాప్స్ సపోర్ట్ ఉంటుంది సార్. యాప్ పరంగా ఒక క్లారిటీ 100% ఇస్తున్నాను. నమస్తే అండి, ఈరోజు మన అన్అకాడమీ గుంటూరు బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. మనం గతంలో స్థాపించిన సంస్థ ద్వారా స్థాపించిన విజయవాడ బ్రాంచ్, ఈ విశాఖపట్నం బ్రాంచ్లకి సాధించిన విజయానికి అందరూ పేరెంట్స్, విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో నమ్మకాన్ని మా మీద చూపిస్తూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. చాలా నమ్మకంతో మా ముందుకు వచ్చారు. మేము ఇంకా మంచి మంచి విజయాల్ని ఫ్యూచర్లో సాధిస్తాం. అండ్ ఈ సందర్భంగా నేను మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తున్న విదేశీ సంస్థలకి, మన చైర్మన్ వెంకటేష్ గారికి, అలాగే అన్అకాడమీ తరఫు నుండి అన్అకాడమీ ఫౌండర్స్ అయిన సుమిత్ జైన్ సార్, రోమన్ సైని సార్, గౌరవ్ ముంజల్ సార్, అండ్ అన్అకాడమీ నేషనల్ హెడ్స్ అయిన మన సుధాంశు జైన్ సార్, ప్రశాంత్ జైన్ సార్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లెట్స్ క్రాక్ ఇట్, లెట్స్ డూ ది బెస్ట్ ఫర్ అవర్ కిడ్స్. అధ్యాపకులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు పర్సనల్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఒక పోటీ పరీక్ష, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటే ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది, ఎలాంటి అప్ డౌన్స్ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, మార్కులు పెరిగితే ఎలా డౌన్ టు ఎర్త్ ఉండి కంటిన్యూ అవ్వాలి, మార్కులు తగ్గితే మన మీద మళ్ళీ మనకి నమ్మకాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా కష్టపడాలి, అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా గైడ్ చేయగలరు. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్సనల్గా క్లియర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అధ్యాపకులు మన దగ్గర ఉంటారు. The educators of an academy, that is one major difference. And the second major difference is the mentorship. మనం పిల్లల్ని పాఠాలు చెప్పుకుని వెళ్ళిపోవడం అనేది కాకుండా వాళ్ళని పట్టించుకుంటాం. అంటే వాళ్ళు క్లాస్ సరిగ్గా వింటున్నారు లేదా, డౌట్స్ అడుగుతున్నారు లేదా, నోట్స్ రాస్తున్నారా లేదా, సెల్ఫ్ స్టడీ ట్రాకింగ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, టెస్ట్ ఎర్రర్ అనాలిసిస్ చేస్తున్నారా లేదా అనేది మనం ఇది మెయింటైన్ చేసుకుంటూ పేరెంట్స్కి కమ్యూనికేట్ చేసుకుంటాం.
దట్ ఈస్ అనదర్ మేజర్ డిఫరెన్స్ అన్ అకాడమీస్ హ్యావ్. అండ్ టెస్ట్ ప్యాటర్న్ కూడా, అంటే ఒక సిలబస్ మీద మనం టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్ మీద పిల్లలు ఎలాంటి తప్పులు చేశారనేది టెస్ట్ ఎర్రర్ అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ మెయింటైన్ చేస్తాం. సో దానివల్ల స్టూడెంట్కి తను ఏం మిస్టేక్ చేశాడో తెలుస్తుంది. మిగిలిన సంస్థలు చేసిన తప్పు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ని వేరే సిలబస్ మీద పెడతారు, కానీ మేము నెక్స్ట్ ఎగ్జామ్ని అదే సిలబస్ మీద పెడతాం. అంటే వారాంతంలో జరిగే పరీక్షలు, వీకెండ్ ఎగ్జామినేషన్స్, మొదటి వారం రెండో వారం ఏ సిలబస్ ఉంటుందో, మొదటి వారం ఏ సిలబస్ రెండో వారం అదే ఉంటుంది, మళ్ళీ మూడో వారం నాలుగో వారం ఒక సిలబస్ ఉంటుంది, ఐదో వారం ఆరో వారం ఒక సిలబస్ ఉంటుంది. అలా స్టూడెంట్కి ఒక్కొక్క సిలబస్ మీద రెండు పరీక్షలు కంటిన్యూస్గా ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ తప్పులేంటో తెలుసుకుని వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వాటిలో ఎలా పర్ఫెక్షన్ తెచ్చుకోవాలనే ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఏ సంస్థలోనూ లేదు ఇలాంటి పరీక్షా విధానం. అండ్ ఈ జేఈ ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా మనం ఎగ్జామ్ ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్స్ డిఫాల్ట్ ఎలానూ ఉంటాయి, అలా కాకుండా యాక్చువల్ జేఈ మెయిన్ టెస్ట్ సెంటర్స్తోనే టైఅప్ అయ్యి మన పిల్లలకి అక్కడే ప్రాక్టీస్ ఇస్తాం. ట్యాబ్ మనకి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, కానీ యాక్చువల్ జేఈ మెయిన్ డెస్క్టాప్ అనేది అంత స్పీడ్ ఉండదు. అండ్ అక్కడ మౌస్ అండ్ కీబోర్డ్ హ్యాండ్లింగ్ అనేది పిల్లలకి అలవాటు లేకపోతే ట్యాబ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆ యాక్చువల్ జేఈ టెస్ట్ సెంటర్స్లోనే మనం పిల్లలకి రియల్ టైం జేఈ మెయిన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మనం పేపర్ మనం ప్రొవైడ్ చేస్తే సేమ్ జేఈ టెస్ట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్లో దాన్ని కండక్ట్ చేస్తారు. అలాగే నీట్ ఎగ్జామ్ పిల్లలకు కూడా నియర్ నీట్ ఎగ్జామినేషన్ మన బిల్డింగ్లో కాకుండా ఒక స్కూల్ని మాట్లాడుకుని లేదా కాలేజ్ మాట్లాడుకుని పిల్లల్ని అక్కడికి పంపించి ఏసీ లేని వాతావరణం, ఎయిర్ కండిషన్ సిస్టమ్ లేని వాతావరణంలో ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయిస్తాం. అంటే వాళ్ళకి డైలీ తెలిసిన ప్లేస్కి వచ్చి తెలిసిన టీచర్ల మధ్యలో ఎగ్జామ్ రాయడం కన్వీనెంట్గా ఉంటుంది. తెలియని ప్లేస్కి వాళ్ళు వెళ్ళి ఫస్ట్ అక్కడ రూట్ కూడా కొంచెం దూరంగా ఉండేలాగే పెడతాం, 5 కిలోమీటర్లు అలా ఉండేలా. వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ స్కూల్కి వెళ్ళి ఒక అన్నోన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ కూర్చుని ఏసీ లేని వాతావరణంలోని. అండ్ మోరోవర్ వాళ్ళకి అక్కడ వాష్రూమ్ ఉండే, వాళ్ళు ఎగ్జామ్ మధ్యలో వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తే 10-15 నిమిషాలు వేస్ట్ అవుతారు. సో వాటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఒక్కొక్క సిలబస్ మీద రెండు పరీక్షలు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ కంటెంట్ని స్ట్రాంగ్ చేస్తున్నాం. అండ్ అల్టిమేట్గా ఎగ్జామ్ డే రోజున వాళ్ళు పర్ఫెక్ట్ ఎగ్జామ్ ఇవ్వగలిగేలా ఉండడానికి యాక్చువల్ జేఈ టెస్ట్ సెంటర్స్లో ప్రాక్టీస్ ఇప్పిస్తాం. అలాగే నీట్ ఎగ్జామ్ మనకి ఎలా ఆఫ్లైన్లో జరుగుతుందో అలాగే కొన్ని స్కూల్స్తోనూ కాలేజ్లోనూ పిల్లలకి అది కూడా టెస్ట్ సెంటర్ మారుస్తాం. జేఈ కూడా టెస్ట్ సెంటర్ ఫిక్స్డ్గా ఒకటి ఉంది బయట ఈ ప్రాక్టీస్, దీన్ని సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. ఒకటి ఫిక్స్డ్ ఎంచుకుంటా మారుస్తాం. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మనం విజయవాడలో చేసింది, దానివల్లే మనకి అంత విజయం వచ్చింది విజయవాడలో. నా ఎక్స్పీరియన్స్ 22 years. అన్ అకాడమీ 2014లో మన రోమన్ సైనిక్స్ స్టార్ట్ చేశారు సార్. కోర్సెస్ మన జేఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అండ్ నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి వాటికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET, IAT ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ నైసర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మనకి భువనేశ్వర్లో ఉంటుంది. దీంతో ఇంకో బ్రాంచ్ ముంబైలో కూడా ఉంది. అండ్ ఇలాంటి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా పిల్లల్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తాం. సో క్రిస్ప్గా చెప్పాలి అంటే సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ గుంటూరులో ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న ఆఫ్లైన్ సెంటర్ మనకి IIT, నీట్, సైన్స్ స్ట్రీమ్ రిలేటెడ్. ఆన్లైన్ కోర్సెస్ అయితే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ఉన్నాయి అన్ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. అన్ అకాడమీ ఈజ్ ది లీడింగ్ ఎడ్యూటెక్ కంపెనీ. నా పేరు నమ్మి నాగేంద్ర కుమార్, నేను అకాడమిక్ హెడ్ విజయవాడ, గుంటూరు, కాకినాడ ఈ రీజన్ అంతా నేను అకాడమిక్స్ డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తూ ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రాంచెస్ అన్నిటికీ కూడా కోర్స్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా ప్లానింగ్ ఉంది. సార్ నేను అకాడమిక్స్ డీల్ చేస్తాను, బట్ ఫీ చార్జెస్ నాకు తెలిసినంత వరకు మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కన్నా తక్కువ. ఓకే సార్, ఆ విషయంలో కూడా అన్ అకాడమీ ప్రూవ్ చేసుకుంటాం. వీఆర్ నాట్ లైక్ అదర్ అకాడమీస్. థ్యాంక్ యూ.